దేవుని నామానికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలండి. మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మన జీవితంలో ఇచ్చినందుకు దేవునికి సదా మనం రుణస్తులుగా ఉన్నాం. మన జీవితాల్లో జరిగే గొప్ప అద్భుతం ఏదైనా ఉంది అని అంటే ఒక దినాన్ని మనం కలిగి ఉండటమే. ఎంత కోటీశ్వరులైనా ఎంత ధనవంతులైనా ఒక దినాన్ని సంపాదించుకోవడం అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. మరి ఇందాక నేను చెప్పినట్లుగా ముందుగా వచ్చారు అన్నటువంటి సందర్భం. నేను ఒక దేవుని సేవకుని ద్వారా ఆ విషయాన్ని నేర్చుకున్నాను. మరి వారి స్వార్థంలోనే ఒక భాగాన్ని చెప్తూ మరి అన్నారు, మన స్పీకర్స్కి యేసయ్య స్పీకర్గా వచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంది. మన దగ్గరేమో జనులందరూ వచ్చిన తర్వాత స్పీకర్ ఎంటర్ అవుతారు. అలాగైతేనే మనకు కూడా వాళ్ళు గొప్పవాళ్ళుగా కనపడతారు. అయితే సువార్తల్లో గట స్పీకర్ ముందు వచ్చేవారు ఎవరు? యేసయ్య. ఆయన ముందుగా వచ్చి కొండ మీద కూర్చున్నప్పుడు జనులందరూ, ఇప్పుడు ప్యాటర్న్ రివర్స్ అయిపోయింది. మనమంతా వచ్చిన తర్వాత ఎంత ఆలస్యంగా వస్తే అంత గొప్ప స్పీకర్. ఇప్పుడు ఎంత తొందరగా వస్తే అంత విలువ లేనివాడు. కానీ ఆనాడు యేసయ్య మొట్టమొదటిగా వచ్చి ఆయన కూర్చున్నారు. తదుపరి అందరూ వచ్చారు. మళ్ళీ రివర్స్లో తెలుసా, అందరూ వెళ్ళిన తర్వాతే ఆయన వెళ్ళేవారట. జనులందరినీ సాగనంపి, కానీ నేడు జనులందరికన్నా ముందు వెళ్ళడం. అయితే సేవకులు అక్కడ పెట్టుకున్న వారి యొక్క నిర్ణయాలు బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. అలాగని అందరినీ మనం విమర్శించలేము. వ్యక్తిగతంగా వారు దేవునితో కలిగి ఉన్న కొన్ని నిర్ణయాలు బట్టి ఉంటుంది. అయితే యేసయ్య మాత్రం ఆనాడు ప్రజలకు ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ మధ్యాహ్న కాలం, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి ధ్యానం చేయడానికి ఒక మాటను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 11వ వచనం మనకు బాగా గుర్తుండిపోయే రెఫరెన్స్. 11 ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా చదువుతారా? మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్తున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది మీరు స్వాధీనపరచుకొచ్చినటువంటి దేశం ఎలాంటిదంట? ఆ కనాను దేశం ఎటువంటిదట? కొండలు లోయలు గల దేశం. నిజంగా ఈ అధ్యాయంలో, ఈ పుస్తకంలో 8వ అధ్యాయంలో అయితే ఆ కనాను దేశం వచ్చినటువంటి శ్రేష్టతను మరింతగా వివరించబడుతూ ఉంటుంది. ఆ కనాను దేశము యేసు ప్రభు వారికే సాదృశ్యంగా ఉన్నటువంటి దేశం అది. ఈ దేశము కొండలు లోయలు గల దేశము. కొండలంటే మనకు తెలుసు, ఉన్నతమైన స్థానాన్ని చూపించేవి. లోయలైతే పడిపోయిన లేకపోతే అధమ స్థితిని చూపించేవి. కొండల మీద ఉన్న వారికి గర్వం ఉంటుంది, లోయల్లో ఉన్న వారికి తగ్గింపు ఉంటుంది. లోయలో నుంచి రాలేని పరిస్థితి. ప్రియులారా, ఈ వచనం ప్రతి ఆత్మీయ ప్రయాణంలో ఎదురయ్యే పరిస్థితులు అవి. ఆత్మీయంగా వెళుతున్న ప్రతి వ్యక్తి కొండలు లోయలు గుండానే ప్రయాణిస్తారు. అది వాస్తవం. తాను నిలిచి ఉన్నానన్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవారు. కొండ మీద నిలబడుతున్న ప్రతిసారి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే లోయలోనికి వెళ్ళిన తర్వాత లోయలో నుంచి బయటికి వచ్చే పరిస్థితి మానవులమైన మనకు
లేదు, అది సాధ్యం కాదు. అది దేవుడే ప్రతి లోయగల పరిస్థితుల్లో నుంచి మనల్ని తప్పించాలి. ఈ ఉదయకాల సమయంలో చాలా లోయగల పరిస్థితులు ఉన్నాయి. ఒక 5 లోయల్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. వాటిని ఉపోద్ఘాతంగా మొదట మీకు చెప్తాను. మొదటి లోయ ఏంటంటే ఆకోరు లోయ. తెలుసండి ఆకోరు లోయ? ఆకోరు లోయ గురించి ఎవరికైనా యెహోషువ గ్రంథం బైబిల్ తెరవద్దులే కానీ నేను తెరవన్నప్పుడు తెరుస్తురు 7వ అధ్యాయంలో ఉంటుంది ఆకోరు లోయ. ఆకోరు లోయ. మరొక లోయ ఏంటంటే యెజ్రెయేలు లోయ. యెజ్రెయేలు లోయ ఇది హోషేయ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూడగలం. ఆకోరు లోయ మరి పాపపు శిక్షను అనుభవిస్తున్నటువంటి స్థితిని, పాపపు శిక్షను, పాపానికి వచ్చేటువంటి వెలను భరిస్తున్నటువంటి లోయగా ఆకోరు లోయను మనం చూడవచ్చు. యెజ్రెయేలు లోయ విలువబడిన స్థితిని తెలియజేస్తూ ఉంది. మరొక లోయ మనకందరికీ తెలిసింది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఉంటుంది. చెప్పగలరా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎముకల లోయ. ఎముకల లోయ చచ్చిన స్థితిని అక్కడ మనం చూడగలం. ఎముకల లోయ. 4వది బెరాకా లోయ. 4వది బెరాకా లోయ. ఇది 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో ఉంటుంది. ఈ అధ్యాయం నాకు బాగా గుర్తు. ఎందుకంటే దేవుడు నా యొక్క వివాహం విషయంలో ఆ అధ్యాయం ద్వారా మాట్లాడారు కాబట్టి వివాహం విషయాలు అందరికీ బాగానే గుర్తుంటాయి. బాగా గలిబిలు అవుతూ ఉన్నప్పుడు, కంగారు పడుతూ ఉన్నప్పుడు, పనుల నిమిత్తం ఆందోళన పడుతూ ఉన్నప్పుడు ప్రభువు ఆ యొక్క అధ్యాయం ద్వారా మాట్లాడడం జరిగింది. బెరాకా లోయ. ఆ బెరాకా లోయ భయానికి గుర్తు. భయాందోళనలో నిమగ్నమైపోయి లేకపోతే ఏలుబడి చేయబడుతున్నటువంటి వారుగా ఇశ్రాయేలీయులు ఉన్నట్లుగా మనం చూడగలం. చివరిగా 5వది యాలా లోయ. యాలా లోయ ఎక్కడుంటుందో తెలుసా? సంఘటన అందరికీ తెలుసు, కానీ ఆ లోయను మనం గుర్తించం. దావీదు గొలియాతు. ఈ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూడగలం. యాలా లోయ. పోరాడలేని పరిస్థితి, పోరాటానికి శక్తి లేని స్థితి, శత్రువులు చూసి వెనుదిరిగిపోయి పారిపోతున్నటువంటి అనుభవాన్ని మనం చూడగలం. ఎన్ని లోయల గురించి మనం చెప్పుకుంటున్నాం? 5 లోయలు. ఈ లోయ అనుభవాలు ఏదో ఒక సమయంలో మన జీవితాల్లో తారసపడవచ్చు. ఒక లోయ ఆకోరు లోయ, మరొక లోయ యెజ్రెయేలు లోయ, మరొకటి ఎముకల లోయ, 4వదిగా బెరాకా లోయ, 5వది యాలా లోయ. ఈ లోయల్లో దేవుడు వారిని అద్భుతంగా ఎలాగా బయటకు తీసుకుని వచ్చారో క్లుప్తంగానే మనం త్వరగానే ఆ యొక్క మాటల్ని మనం చూద్దాం. మొదటిది ఆకోరు లోయ, పాపపు శిక్షను అనుభవిస్తున్నటువంటి లోయ. యెహోషువ గ్రంథం ఇప్పుడు చూడండి 7వ అధ్యాయం 26వ వచనం, చివరి వచనం. 182వ పేజీ. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము ఇచ్చిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకి
ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అని ఒకటి వేసి ఫుట్ నోట్లు ఏమనుందంటే బాధ లోయ, బాధ లోయ. ఈ సంఘటన మనకు తెలుసు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆకాను అనేటువంటి వ్యక్తి దేవుడు వద్దు అన్నది, దేవుడు ఆశించవద్దు అన్నది, దేవుడు తీసుకొనవద్దు అని చెప్పినటువంటి ఆ యొక్క వస్త్రాల్ని, బంగారు కమ్మిని ఆశించిన వాడుగా, దొంగిలించిన వాడుగా, దాచుకున్న వాడుగా ఆకాను ఉన్నాడు. ఆకాను కుటుంబానంతటికీ ఆ విషయం ఎరుకే, ఆ విషయం తెలుసు. ఇలాగా యెహోషువ గొప్ప విజయాన్ని శత్రు భూభాగంలో ఆ విజయం పొందుతూ వెళుతున్న సమయంలో హాయి అనే గ్రామాన్ని హాయిగా జయించవచ్చు అనుకున్నారు. కానీ వారి పాలెంలోనికి, వారి జనాంగాల మధ్యకి ఆకాను ద్వారా పాపం ప్రవేశించడాన్ని బట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు శత్రువుల పైన ఓడిపోయారు. నిజంగా యెహోషువకు చాలా భయం కలిగింది. ఎందుకంటే శత్రువుల మధ్యన యెహోషువ అప్పటికి ఉన్నాడు. చుట్టూ శత్రువులే. శత్రువు మధ్యన ఓడిపోయాడు అన్న వార్త ఎప్పుడైతే ఇరుపక్షాలకు తెలుస్తుందో శత్రువులందరూ మూటగట్టి యెహోషువ మీదకి యుద్ధానికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకని యెహోషువ చాలా భయపడ్డాడు అక్కడ. అప్పుడు మరి దేవుడు తెలియపరిచాడు, నీ యొక్క పాలెంలో నీ జనుల మధ్యనే పాపము దాగి ఉంది నాయన అని తెలుసుకున్నారు. ఆకాను పాపం చేశారని లోయలో అతని కుటుంబాన్ని రాళ్ళతో చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అక్కడ కాల్చి వేసినట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాగా అది ఒక బాధకు గుర్తుగా ఉంది, పాపానికి శిక్షకు గుర్తుగా ఉంది, శాపానికి గుర్తుగా ఉంది, అవమానానికి గుర్తుగా ఆకోరు లోయ ఉంది. నా జీవితాల్లో పాపం వలన వచ్చే ప్రతి ఫలము కూడా ఆ రీతిగానే ఉంటుంది. అయితే పాపపు పంక్తి నుంచి ఏ మానవుడు మనల్ని బయటికి తీసుకుని రాలేడు. ఇలాంటి క్రమంలో ఆకోరు లోయ గురించి ప్రభు చెప్పిన మరొక మాటను మనం చూద్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. 746వ పేజీ. ఎంత గొప్ప దేవుడు ఏమి చెప్తున్నారంటే ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. లోయను ఎలా చేస్తారట? ద్వారముగా. లోయ అంటే బయటికి రాలేని పరిస్థితిని దేవుడు ద్వారాన్ని ఏర్పరుస్తానన్న. ద్వారము అంటే బయటికి రాగలిగేటట్లు చేసేటువంటి దేవుడే. వీళ్ళరా ప్రతి లోయ గల పరిస్థితికి ఆయనే ద్వారము. మనకు నా ప్రతి లోయ పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి యేసు ప్రభువారే ద్వారము. ప్రభువారు అన్నారు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ద్వారమును నేనే, గొర్రెల పోగు ద్వారమును నేనే. ప్రభువు ఆకోరు లోయను ఎలాగా మారుస్తానన్నారంటే నిరీక్షణ కలిగినటువంటి స్థలముగా, ద్వారముగా. శ్రమకును, నిందకును, బాధకును, శాపానికి, అవమానానికి గుర్తుగా ఉన్నటువంటి ఆకోరు లోయను నిరీక్షణకు ఆధారంగా, ద్వారముగా మారుస్తానని సెలవించారు. మరొక మాటను చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 65 10వ వచనం. ఆకోరు లోయ ఎలా ఉంటుందంట? పశువులు పరుండు స్థలముగా. ఒకప్పుడు ఎలా ఉంది? రాళ్ళ చేత నింపబడింది, కాల్చబడింది. అలాంటి ప్లేస్లో పశువులు పండుకుంటాయా? 23వ కీర్తనలో
ఏమని చెప్పారు దావీదు గారు? ఎక్కడ పరుండు పెడతారట ఆయన? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టును. పిల్లరా, ఇప్పుడు రాళ్ళ కలిగిన కాల్చబడిన ఆ కోరు లోయను ఆయన ఎలా మారుస్తారంటా ఉన్నారు? పచ్చిక గల చోట్లు, పశువులు పరుండే స్థలముగా, విశ్రాంతి తీసుకునే స్థలంగా. అది మన దేవునికే సాధ్యము. అది మన దేవునికే సాధ్యము. నా జీవితంలో ఆ కోరు గల ప్రతి లోయను నిరీక్షణ ద్వారంగా చేసేటువంటి దేవుడు ఆయన. రెండవది ఏమని చెప్పుకున్నాం? ఇశ్రాయేలు లోయ. హోషేయ గ్రంథంలోనే 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారి విల్లును విరువబడిన స్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే 2వ వచనం, అదే అధ్యాయంలో 2వ వచనం చూడండి. చాలు తల్లి, ఆ యొక్క మాటను గమనిస్తే దేవుణ్ణి విసర్జించినటువంటి స్థితి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వ్యభిచరించారు అని ప్రభువు అక్కడ రాసి ఇచ్చారు. అందుకని వారి ఇల్లును నేను విరుతును. విరవబడిన స్థితి. అందుకనే వారికి పుట్టినటువంటి పిల్లలకు 2 పేర్లు పెట్టారు, లోరుహమా, లో అమ్మీ అని. ఆ యొక్క అధ్యాయంలో అంటే నేను జాలినందును వారిని నా జనము అని నేను పిలువను, అంటే వారి ఎడల కఠినపరుచుకున్నట్లుగా ఆ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. అలాంటి దేవుడు వారిని మరలా ఏమని చెప్తున్నారంటే 2వ అధ్యాయంలోనే, అదే పుస్తకం 2వ అధ్యాయంలో 19వ వచనం, నిన్ను ప్రధానము చేసుకుంది. పిల్లరా, ఎటువంటి వారిని ప్రధానము చేసుకుంటానని ప్రభు అంటున్నారంటే నిబంధనను మీరినటువంటి జనాంగాన్ని, ఆయనను విడిచి వ్యభిచరించినటువంటి జనాంగాన్ని. మాట చదువుతున్నప్పుడల్లా బహు దుఃఖం కలుగుతుంది. ప్రభుని ఆరాధించకుండా ఉండలేదు. అవును ప్రభువా, పలుమార్లు మిమ్మల్ని విడిచే వ్యక్తిత్వం నాది, నిన్ను కాదని పారిపోయే స్వభావం నాది. మీకు తెలుసా, నిబంధనలో మనం మీరినప్పటికీ ఆయన మాత్రం మన ఎడల మీరని వాడిగా, నిబంధనను తప్పని వాడిగా ఉన్నాడు. అందుకనే ఈ ఇశ్రాయేలు లోయ నిబంధన కలిగిన దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం అపనమ్మకం కలిగిన వారమే, మనము నమ్మదగని వారమే, కానీ ఆయన మాత్రం మన ఎడల నమ్మదగిన దేవుడుగా, నిబంధనకు గుర్తును, నిబంధనను నెరవేర్చేవాడిగా ఆ యొక్క విభాగాన్ని మనం చూడవచ్చు. 22వ వచనం చూడండి, అదే అధ్యాయం. ఇశ్రాయేలు అని 3వ నెంబర్ వేసి ఫుట్నోట్లు ఏముంది? దేవుడు ఇచ్చినవాడు. నేను విడిచివేస్తాను అని పలికిన దేవుడే నిబంధనను బట్టి మరలా ఏమంటా ఉన్నాడు? నేను విత్తుతాను, మరలా నా కొరకు నాటుతాను. పిల్లరా, వెలువబడిన స్థితి నుంచి ఆయన మరలా మనలను తన కొరకు నాటుకునే స్థితి. ఎందుకంటే నిబంధన కలిగిన దేవుడు కనుక. మొదటి మాటలో నిరీక్షణ కలిగిన దేవుడిగా మనం ఆరాధన చేద్దాం. 2వ మాటలో నిబంధన కలిగిన దేవుడుగా ఆయన్ని మనం ఆరాధన చేద్దాం. 3వది ఎముకల లోయ. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. ఆ లోయలో
అంటిని. 11వ వచనం చదువుతల్లి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ యొక్కలు ఇశ్రాయేలీయులందరినీ చూపించుచున్నది. వారు ఎప్పుడూ ఎత్తిపోయెను. మన ఆశ విఫలమాయెను. మనము నాశనమైపోతిమి అని అనుకొనిచున్నారు. అవునా? ఎప్పుడైనా నీవు నీ జీవితంలో ఇలా అనుకున్నావా? వెలుగు కంటే 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. చెర జీవితాన్ని బట్టి ఇశ్రాయేలీయులు అనుకుంటున్నటువంటి లేక వారి యొక్క అంతరంగం ఏంటంటే, నా ఆశ విఫలమైపోయింది, నేను నా ఎముకలు ఎండిపోయినవి, ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుంది. ఇలాగా ఇశ్రాయేలీయులు బాధపడుతూ ఉన్నారు. 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనెను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించుదును. ఆ మాట గమనించారా? మీరున్న సమాధులను నేను తెరచేదను. శ్రేష్టమైన సంగతి, మీరున్న సమాధులను నేను తెరచేదను. చచ్చిన స్థితి నుంచి ఆయన వెలుపలకు తీసుకురాగలిగిన దేవుడు. సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించేదను. 14వ వచనం చదవండమ్మా. నేను యెహోవానై ఉన్నానని ఉమ్. మీరు తెలుసుకొనుదురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి, ఈ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను ఆటంకించి దానిని నెరవేరుతుందని మీరు తెలుసుకుంటారు. వాగ్దానాన్ని వారికి దేవుడు వాగ్దానం ఇచ్చారు. 70 సంవత్సరాల చెర జీవితం తర్వాత మిమ్మల్ని వెలుపలకు తీసుకుని వస్తాను, ఆ మాటను ఖచ్చితంగా మీ ఎడల నేను నెరవేర్చుతాను అని. సో మూడవ మాట ఏనా ఇది? నెరవేర్చే దేవుడు, నెరవేర్చే దేవుడుగా ఆయన్ని ఆరాధన చేద్దాం. 4వది బెరాకా లోయ. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం ఆ మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. చదువుతాలి. అదేనా మా మాట. చాలు తల్లి. ఆ భాగాన్ని మనం ఆలోచన చేస్తే, యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు వారి మీదకి మరి వాళ్ళు దండెత్తి వచ్చారు. యెహోషాపాతు ఏమీ చేయలేని పరిస్థితి. 12వ వచనంలో అంటాడు, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 13వ వచనంలో చూస్తే, యూదా వారందరూ తన శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి. ఎక్కడ నిలబడ్డారు? వారికున్న స్థితిని బట్టి కుటుంబాలుగా వచ్చి దేవుని సన్నిధిని నిలబడ్డారు. 17వ వచనం చదవండి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి. మొదట ఎక్కడ నిలబడ్డారు? దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యుద్ధ పంక్తిలో మీరు నిలబడండి, కేవలం నిలబడండి చాలు, యుద్ధాన్ని చేసేది నేనే అని. నిజంగా ఎంత ఆశ్చర్యం! 23వ వచనంలో అమ్మోనీయులను పిల్లల 23వ వచనం అందరూ చదవండి. మనసులో ఎవరిని చంపారో చెప్పండి నాకు. మనసులో చదువుకోండి. అలా ఎవరిని చంపారో చెప్పండి. తర్వాత అమ్మోనీయులు, మోయాబీలు, షేయీరు, మనివాసులు ముగ్గురు ఉన్నారు కదా.
ఈ ముగ్గురు ఎవరెవరిని చంపుకున్నారు? ఆ మాట బాగా చదవాలి. ఒక అక్షరం లా అనే దగ్గరే మనకు వ్యత్యాసం కనబడుతుంది. లా అనే పదం దగ్గర. ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను మొదట్లో చదువుకున్నప్పుడు. 2-3 సార్లు చదివాను. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. అంతే, వాస్తవమే. లేకపోతే మనం ఇంకొకరిని వేరొకరి ద్వారా చంపేస్తాం, మాట సరిగ్గా అర్థం కాకపోతే కదా. వీళ్ళిద్దరూ కలిసి, అమ్మోనీయులను మోయాబీలు, వీళ్ళిద్దరూ కలిసి సేయీరు మలివాసుల్ని చంపివేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు పొడుచుకుని కేవలం నిలబడడమే మన పని, ప్రభువుతో నిలబడడమే మన పని, యుద్ధం చేసేది ఆయనే. వాళ్ళు అక్కడికి వచ్చారట. అక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? ఆల్రెడీ శత్రువు చనిపోయి ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? వారు ఇచ్చినటువంటి విడిచిపెట్టినటువంటి సంపదను కూర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టిందట. విన్నారా? పాపము, సాతాను, లోకము అనే శత్రువు పైన ఆల్రెడీ విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుల్లో ఉండి దేవుని ఆశీర్వాదాన్ని కూడగట్టుకోవడమే విశ్వాసి యొక్క పని. అందుకనే అక్కడ ఉండి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. 26వ వచనం, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు నా చోటికి భయాందోళనలో నుంచి దేవుణ్ణి స్తుతించేవారుగా ప్రభు చేశారు. నిర్భయంగా చేసేటువంటి దేవుడు, నిర్భయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. చివరి లోయ ఏంటది? ఏలా లోయ. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం చూస్తే, సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి యాలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చింది. ఈ భాగాన్ని అంతటినీ నేను వివరించలేదు, కానీ ఉదయకాల సమయంలో మరి భాగాన్ని చదువుతున్నప్పుడు నేను ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాను. ప్రభు సన్నిధిని అనుభవించాను. మరి ఆ ఏలీము మందిరంలో ఎందుకు ఉదయాన్నే వెలుగు వచ్చింది. ఒకసారి లేచి మందిరం చుట్టూ తిరిగాను. మందిరం పైకి వెళ్ళి చుట్టూ ప్రాంతాలను చూశాను. నెమ్మదిగా అనిపించింది. ఆ దేవుని మందిరంలో ఒక్కడిని కూర్చుని చాలాసేపు మరి పాటలు పాడుకుని, నాకు పాట పాడటం రాదు వాస్తవానికి, కానీ అక్కడ పాట పుస్తకాలు ఉన్నాయి, తెచ్చుకున్నాను 2 పుస్తకాలు. నా బాణీలో నా సొంత విధానంలో పాటలు పాడుకున్నాను. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకున్నాను. వ్యక్తిగతంగా కొద్ది సమయం ప్రభులో దేవునితో మాట్లాడుకోవడానికి సహాయం. నాకు ఈ అధ్యాయం ద్వారా మరలా ప్రభు నన్ను దర్శించారు. పిల్లరా, మరి గొలియాతు సాతానులాగా దేవుని ప్రజల్ని హేళన చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ పారిపోతున్నటువంటి అనుభవం, పోరాడలేని స్థితిలో అక్కడికి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. నాకు దావీదులో యేసు ప్రభు వారి యొక్క ఛాయలు కనిపించాడు. తండ్రి పంపించాడు అక్కడికి వెళ్ళమని. యేసు ప్రభు వారిని మన పరలోకపు తండ్రి ఈ భూమి మీదకి పంపించినట్లుగా మనం చూడగలం. దావీదుని ఎందుకు పంపించారు అంటే, తన సహోదరుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవడానికి పంపించారు. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనందరికీ క్షేమాన్ని విస్తరింపచేయడానికి, క్షేమాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. మత్తయి సువార్తలో ఉంటుంది, మరణ ఛాయలో కూర్చుంటున్న వారు వెలుగును చూచారు అని. నిజమే. ఆ భాగాన్ని కనుక మనం చదివితే పిల్లరా, అందరూ పారిపోతూ ఉన్నారు. ఏ ఒక్కరూ నిలబడి మాట్లాడగలిగిన ధైర్యం లేనప్పుడు దావీదు వచ్చి పలికిన మాట ఏంటంటే, జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఇదంతటి వాడు. ఆ మాట పలకగలిగిన వారు ఎవరు లేరు అక్కడ, ధైర్యపరచగలిగిన వారు ఎవరు లేరు. నాకు అనిపించింది, నా జీవిత ప్రతి పరిస్థితి దగ్గర నేనున్నాను అని ధైర్యపరచగలిగింది ఆయన మాత్రమే.
పారిపోవద్దు, నిలువు, నీ పక్షాన పోరాడతానని మాట్లాడగలిగింది ఆయన మాత్రమే. ఆయన దావీదు కుమారుడిగా మనకున్నాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. నాకు చాలా నవ్వు కలిగింది. ఎందుకంటే అక్కడ సంభాషణ, దావీదు పలికిన సంభాషణ చూస్తే ఒక్కడు చెప్పాడంట దావీదుతో, ఆయన జయిస్తే మరి ఇలాగని. అలాంటప్పుడు దావీదు పలికాడు, అరే జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా అన్నప్పుడు జనులందరూ ఎలర్ట్ అయ్యారు. అలా మాట్లాడిన వాడు ఎవరు లేరు. అప్పుడు చూడండి 27వ వచనంలో, లేదా చూడండి 25వ వచనంలో, ఇశ్రాయేలీలలో ఒకడు, అంటే ఒకడే మాట్లాడాడు దావీదుతో, ఒకడే మాట్లాడాడు, ఇలాగా గొల్యాతుని చంపితే ఇలాంటి బహుమానాలు వస్తాయి అని. అప్పుడు దావీదు మాట్లాడాడు అనమాట, ఆడెంతటి వాడు అని. ఇప్పుడు 27వ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు? జనులందరికీ ధైర్యం కలిగింది. అమ్మా, మన పక్షాన మాట్లాడగలిగిన వాడు అప్పుడు వచ్చాడే, మనల్ని ధైర్యపరచగలిగిన వాడు, జనులందరికీ ధైర్యం కలిగింది. చూడండి మరొక సందర్భంలో కూడా చూస్తే 30వ వచనం, ఒక్కడనే అడిగాడు దావీదు, అలా ఏంటి సంగతి, గొలియాతుని వేసేస్తే ఏంటంట మనకు వచ్చే లాభము అని అడిగాడు. ఒక్కడే సమాధానం ఇచ్చారా? చూడండి ఆ వచనంలో, అది ఎవరిచ్చారు ఆన్సరు? ఆయన అడిగింది ఒక్కడనే. జనులందరూ ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని ఆ గొలియాతు చెర నుంచి విడిపించగలిగిన వ్యక్తి కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని జనులందరూ జవాబు ఇచ్చారు. ఎవరికి? ఆ యొక్క దావీదునకు. 31వ వచనం చూస్తే, దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి, జనులు ఎక్కడ వరిగిస్తారు ఇప్పుడు? అయ్యా, మన దండులో, మన సైన్యములో ఒకడు ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడి, ముందు పోరాడతాడో లేదో తర్వాత, కానీ ధైర్యపరిచిన ఒకరిని మేము చూసాం. గుంపులో ఒకడుగా ఉన్నాడు, గుంపులో నుంచి శత్రువులు చూడడానికి వెళ్ళాడు, కానీ ఇప్పుడు గుంపంతా దావీదుని చూడడానికి ఆయన ఒక్కడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఎంతటి వాడు అని అన్నాడు. శత్రువుతో కూడా ఏమని మాట్లాడతాడంటే, చూడండి 46వ వచనం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడున్నాడని తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులకును, భూమృగములకును ఎత్తును అని మరి అక్కడ పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలులో దేవుడున్నాడు. వీళ్ళరా నా యొక్క జీవితంలో ఇలాగా పారిపోయే అనుభవం దగ్గర ఆయన నిరూపించుకునే దేవుడు. నిజముగా ఇశ్రాయేలీల్లో దేవుడున్నాడు అని నిరూపించుకునే దేవుడు. 25వ వచనంలో ఉంది, ఆ ఇశ్రాయేలులో స్వతంత్ర్యం, ఆ శత్రువుతో పోరాడితే ఇశ్రాయేలీయులకి, ఆ కుటుంబానికి స్వతంత్రం వస్తుందట అని. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి సాతానుతో పోరాడి మనందరికీ ఆయన స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. మరొక మార్గం చూసి ఆరాధన చేయడానికి వెళ్దాం. 51వ వచనం చూడండి. ఉదయకాల సమయంలో ప్రభు ఈ మాటలతో నన్ను నింపడాన్ని బట్టి నేను ఇక్కడ ఆగిపోయాను. ఫిలిష్తీయుల యొక్క శూరుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కానీ మన శూరుడు జీవాధిపతి, యుగయుగములు జీవం కలిగిన వాడు. అందుకనే ప్రభు అంటారు, ఇదిగో నేను మరణమైతే కానీ యుగయుగములు జీవించునే ఉన్నాను. వారు నమ్ముకున్న శూరుడు చనిపోయాడు, కానీ మన శూరుడు మాత్రము జీవం కలిగిన వాడు. అందుకే
ఆ దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఏమని అంటారంటే, ఎలుగుబంటిని వేసేసాను ఒకసారి, ఎలుగుబంటిని వేసేసా, తర్వాత రెండోది సింహాన్ని కూడా వేసేసాను. ద థర్డ్ యానిమల్ ఈజ్ ద గొలియాత్, ఈజ్ ద థర్డ్ వన్. నా దృష్టికి గొలియాతు మరొక మూడవ పశువు అంటూ వాడు. అందుకే నా మాట అంటాడు చూడండి, 36వ వచనం, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఈజ్ ద థర్డ్ వన్. వాటిలో ఇంకొకడు అంతే, ఆ రెండు ఇతను ఒకడు మూడు. సో ఆ రీతిగా దేవుడు అక్కడ నిరూపించుకున్నాడు. నిన్న ఈ యొక్క ఎలా లోయగల పరిస్థితుల్లో ఆయన్ని నిరూపించుకునే దేవుడు. 5 మాటలు మీరు చెప్తారా? మొదటిది నిరీక్షణను ఇచ్చేటువంటి దేవుడు, రెండవది నిబంధన కలిగినటువంటి దేవుడు, మూడవది నెరవేర్చేవాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ఎముకల లోయలో 75 సంవత్సరాల చెర జీవితంలో మేము చచ్చిపోయాము అని అనుకుంటే వారు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. నాలుగవది బరాకా లోయ కదా, బరాకా లోయ ఇదిగో నెమ్మది లేక నిర్భయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఐదవది ఎలా లోయ, నిరూపణ, నీ జీవితంలో నిరూపించుకునే దేవుడు. ఈ మాటను బట్టి దేవుడు మనం ఆరాధించే తప్పదు మాట దేవుడు దీవించిన దాకా.